స్తోత్రం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు ఎంతగానో ప్రభు మన పట్ల కృప చూపించినందుకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను, ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుటకు వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను కానీ అమ్మా ఏమి చేయనే ఉండేనో తానే వెరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగ అడిగాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభా. అప్పుడు లేఖన ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి కొన్ని నిమిషాలు మమ్మల్ని దర్శించి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన చక్కని మాట మనం చదువుకుంటూ ఉన్నాము. యేసు ప్రభు ఎరిగి ఉండి అడుగుతూ ఉన్నారు. జనసమూహం ఇంతమంది వస్తున్నారు కదా, ఇంతమంది ఎక్కడి నుంచి రొట్టెలు తెచ్చిస్తారు, ఇంతమంది భోజనం పెట్టాలి అంటే యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు. తెలుసు యేసు ప్రభుకి, ఎందుకంటే అన్నీ ఎరిగిన వాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంకో దగ్గర రాశాడు, మన తలంప పుట్టకముందే ఆయన ఎరిగినంట. మన తలంప పుట్టకముందే, మన నాలుక మాట రాకముందే ఆయన ఎరుగును. కాబట్టి ఆయనకు తెలుసు ఏమి జరుగుతుందో, అక్కడ ఎన్ని గంపలు మిగిలిపోతున్నాయో కూడా తెలుసు. తెలిసి కూడా అతన్ని ఏం చేస్తున్నాడు, పరీక్షించుటకు అలాగ అడిగాను. పరీక్షించుటకు అలాగ అడిగినప్పుడు ఆ పరీక్షలో పిలుపు ఓడిపోయాడు. పిలుపు ఏమైపోయాడండి? ఓడిపోయాడండి. ఈరోజు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈ అంచె దినాల్లో మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నెగ్గుతున్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం పరీక్షిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఏ విషయంలో పరీక్షిస్తున్నాడు అంటే, ఒకటి ఆయన్ని ఎంతగా మనం ప్రేమిస్తున్నామా లేదా ఆయన్ని ఒకసారి ఆలోచించండి. ప్రేమ వల్లరా ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నామని పరీక్షిస్తున్నాడు ప్రేమ వల్లరా. రెండో మాట ఏంటండి? ఆయనకి భయపడుతున్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. మూడోది యథార్థంగా ఉన్నామా లేదా అని పరీక్షిస్తున్నాడు. నాలుగోది భక్తిలో స్థిరత్వం ఉన్నదా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఐదోది మాటల్లో సత్యం ఉన్నదా లేదా, మనం మాట్లాడే తీరు ఎలాగ ఉన్నది అని దేవుడు ఏం చేస్తున్నాడండి? పరీక్షిస్తున్నాడు. ఆరోది విశ్వాసమందు నిలకడగా ఉన్నారా లేదా. విశ్వాసమందు నిలకడగా ఉన్నారా లేదా. విశ్వాసం ఎలాగ ఉన్నది? ఈ రోజుల్లో విశ్వాసం, నిలకడలేని విశ్వాసం కలిగి చాలామంది అవిశ్వాసం, అల్ప విశ్వాసము. నిజంగా విశ్వాసంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో గత వారంలో మనం కొన్ని మాటలు విన్నాం విశ్వాసం గురించి. ప్రేమ వల్లరా, విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో ఏ పనైనా మనం చేయాలి. కానీ క్రియలేని విశ్వాసము మృతమని విన్నాం. క్రియలేని విశ్వాసం మృతము. మనం విశ్వాసించామనుకో దాని ప్రకారంగా జరగాలి, క్రియలు జరగాలి. ప్రేమ వల్లరా, క్రియలేని విశ్వాసంగా మనం ఉండకూడదు. ఇప్పుడు 7వ మాట ఏంటంటే, ప్రేమ వల్లరా, మన ఆత్మీయ జీవితంలో పునాది నిలకడగా ఉన్నదా లేదా. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పునాది ఎలా ఉంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చాలామంది పునాది
రకరకాలమైన పునాదుల మీద కట్టబడుతున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, ఎండి, ఎలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని దానిని అగ్నియే పరీక్షించాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో పునాది ఎలాగున్నది? మన ఆత్మీయ పునాది ఎలాగున్నది? పునాది అన్నది చాలా ప్రాముఖ్యత ప్రియమవలరా, చాలా ప్రాముఖ్యత. ఈ రోజుల్లో పునాది స్టాండర్డ్ కోసము, స్టాండర్డ్ ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో చాలామంది పునాది ఎక్కడ కట్టుకుంటున్నారంటే ఇక్కడ కనపడుతున్నాయి కొన్ని రకాలమైన పునాదులు. ఆ పునాది కనపడినప్పుడు ప్రియమవలరా అది తేటపరచుటకు ఏది వస్తుందంట? అగ్ని వస్తుందంట. అగ్ని వచ్చి పునాది ఎంత స్టాండర్డ్గా ఉన్నది చూపించినప్పుడు, అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు ఏదైనా నిలవగలుగుతుందా? నిలవలేని పునాది కనబడుతుంది ఈరోజు ప్రేమ వల్ల. ఈరోజు చాలామంది పునాది ఇక్కడ రాయబడినట్లు బంగారం మీద, ఎండి మీద, గడ్డి మీద, కొయ్యకాళ్ళ మీద, ఎలగల రాళ్ళ మీద పునాది వేసుకుంటున్నారు. కానీ మన ఆత్మీయ జీవితంలో పునాది ఎలా ఉండాలంటే ప్రేమ వనరా, ఏపీసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏపీసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఏమన్నదంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. చదవమ్మా. ఉండగా అపోస్తులందరూ ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు అద్భుతం రాయబడినది. పునాదికి ముఖ్యమైన రాయి వేస్తారు. అదే చాలామంది శంకుస్థాపన అంటారండి. ఏమంటారండి? శంకుస్థాపన చేస్తారండి. ఎక్కడ చేస్తారు? మధ్యలో చేస్తారు. అసలు పునాది వేసేటప్పుడు ఎక్కడ చేస్తారండి? మూలలో ఎక్కడో చేస్తుంటారు. ఆ ముఖ్యమైన మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. పునాది కట్టేటప్పుడు ఆ ముఖ్యమైన రాయి యేసు ప్రభు వారు కాబట్టి అలనాడు ప్రేమ అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఆ పునాది మీద కట్టబడ్డారు. ఆ పునాది మీద కట్టబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాళ్ళు తొలగిపోలేదండి. హల్లెలూయా. వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే భయంకరమైన పరిస్థితులు వచ్చాయి ప్రేమ వాళ్ళరా. భయంకరంగా హింసించబడ్డారు. భయంకరంగా హింసించబడి కూడా ఆ పునాదుల మీద తొలగిపోలేదు. పునాది మీద ఏమైపోలేదండి? తొలగిపోలేదు. నిలిచి ఉన్నారు. ఆ రాయి మీద కట్టుకున్నారు కాబట్టి, ఆ ముఖ్యమైన మూలరైన యేసుక్రీస్తు మీద కట్టుకున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు ఎన్ని పరిస్థితులు వచ్చాయో తెలుసా అండి? చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో వచ్చినా తొలగిపోలేదు. ఈ రోజుల్లో మనము చిన్న గాలి రాబోతుకి, చిన్న పరిస్థితులు రాబోతుకి ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఏమైపోతున్నామంటే తొలగిపోతూ ఉన్నాము. అంటే మనం వేసిన పునాది ఏ పునాది మీద కట్టబడాలంటే అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. హల్లెలూయా. ఒక దగ్గర రాస్తాడు ఆ ప్రేమ వాళ్ళ మత్తయి సువార్త 7:24 ఏమంటాడంటే, ఈ నా మాటలు విని దాని చొప్పున చేయువాడు బండ మీద తన విల్లును కట్టుకొనును. హల్లెలూయా. ఎక్కడ కట్టుకుంటాడండి? బండ మీద. బండ అండగా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. దేవుని మాట ఎవరైతే వింటారో
దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు బండ మీద కట్టుకున్న ఇల్లును, బండ మీద కట్టుకున్న పునాదిని పోలి ఉన్నారు. ఇల్లుని కట్టుకొని పోలి ఉన్నారు. ప్రియమోలారా, ఈరోజు మనం దేని మీద కట్టుకుంటున్నాం? చాలామంది ప్రియమోలారా ఆత్మ జీవితంలో దిగజారిపోవడము, ఆత్మ జీవితంలో ఎదుగుదల లేకపోవడము, భక్తి జీవితంలో ఎదుగుదల లేకపోవడము, ప్రార్థన జీవితంలో ఎదుగుదల లేకపోవడము, ఉన్న పరిస్థితులని ఉంటున్నారు. ఎందుకంటే కారణము పునాది సరిగా లేక. పునాది స్టాండర్డ్గా ఉంటే చూడండి, ఇప్పుడు మామూలుగా ఇల్లు కడుతున్నారు అనుకోండి, అన్నిటికంటే డబ్బు ఎక్కువ దేనికి అవుతుందండి? పునాదికే అవుతుంది. ఎందుకంటే ఈ పునాది ప్రియమోలారా ప్లాన్ ఇచ్చిన ప్రకారంగా ఎన్ని అంతస్తులు అని అడుగుతారు ముందు. అంత ప్రకారంగా పునాదికి ఇలా కట్టాలి, ఇన్ని రాడ్లు, ఇన్ని ఐటమ్, ఈ రాడ్ వేయాలి, ఆ రాడ్ వేయాలని చెప్తారండి. ఎందుకంటే పైనాటికి స్టాండర్డ్గా ఉండాలంటే కిందది ముందు దానికంటే స్టాండర్డ్గా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎక్కడైనా అపార్ట్మెంట్ కడుతున్నారు అనుకోండి, ప్రియమందిని బిళ్ళారా, అపార్ట్మెంటు ఒక 5-6 అంతస్తులు కడుతున్నారు అనుకోండి, అక్కడ నేల పనిచేస్తుందా లేదా అని కూడా ఏం చేస్తారు? పరీక్షిస్తారు. మన 4-5 సంవత్సరాల క్రితం మన కాకినాడలో ఒక అపార్ట్మెంట్, కొత్త కాకినాడలో అపార్ట్మెంట్ వంగిపోయింది. ఏమైందండి? వంగిపోయింది. కారణం ఏంటంటే అక్కడ పునాది సరిగా లేదు. ఆ పునాది సరిగా లేక అదేమైపోయిందండి? వంగిపోయింది. ప్రేమ వాళ్ళు ఇప్పుడు కూలగొట్టేశారు, కానీ అది వంగిపోయి పరిస్థితి వచ్చి వంగిపోయింది. ఎందుకంటే అక్కడ పరీక్షించలేదు. ఆ నేల ఎటువంటిదో పరీక్షించుకుంటా, డబ్బులు వస్తున్నాయి కదని, డబ్బులు బాగా వస్తున్నాయి కదని ఏం చేశారంటే దాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అది ఏమైపోయిందంటే కూలిపోయింది. హల్లెలూయా. ఎన్ని అంతస్తులు కట్టినా పునాది స్టాండర్డ్గా ఉండాలి. హల్లెలూయా. మనము కూడా కట్టబడతా ఉన్నాం. మనము కూడా ఏం చేస్తున్నామండి? కట్టబడతా ఉన్నాము. దేని మీద కట్టబడుతున్నాం అంటే స్థిరమైన పునాది మీద. హల్లెలూయా. స్థిరంగా నిలిచే పునాది మీద, స్థిరంగా నిలిచే పునాది మనకు కావాలి. ప్రియమైన బిళ్ళారా, ఆ పునాది మీద కట్టబడితే గాలి రాని, తుఫాను రాని, ఏ పరిస్థితి వచ్చినా అది కదలనే కదలదు, మెదలనే మెదలదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమ వలన మన పునాది ఏ పునాది మీద కట్టబడతా ఉన్నాము? అలనాడు ప్రేమ వల్ల దేవుడి మందిరాన్ని గురించి మనం చదువుకున్నట్లయితే గుడారములో ఉండేది దేవుడి మందిరం. ఎక్కడ ఉండేదండి? గుడారములో ఉండేది. ఒక స్థలం ఎన్నుకుండేవారు. అలాగే ప్రేమ వలన అప్పుడు దావీదు ఇచ్చిన మాట, దావీదు అనుకున్న మాట ప్రకారంగా ప్రేమ వలన ఆయన ఏం చేశాడంటే దావీదు అనుకున్నాడండి. 2 దినముల గ్రంథం 8వ అధ్యాయం 16 మీరు చదువుకున్నట్లయితే దావీదు ఏం చేశాడంటే ఆ దేవాలయం కొరకు ఏమి చేశాడండి? పునాది వేసినట్లుగా కనపడతా ఉన్నది. పునాది వేసినట్లుగా కనపడుతూ ఉన్నది. ప్రేమందేని బిళ్ళారా, అలనాడు మందిరం కొరకు పునాది వేశారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, మన దేహమే దేవుని మందిరము. హల్లెలూయా. మన దేహమే దేవుని మందిరము. మన మందిరానికి ఎటువంటి పునాది ఉన్నది? మన మందిరానికి పునాది స్టాండర్డ్గా ఉన్నదా, స్థిరంగా ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. చాలామంది మందిరాలకి స్థిరత్వం లేదండి. చాలామంది మందిరానికి నిలకడ కనపడతలేదు. నిలకడలేని మందిరాలుగా కనపడుతున్నాయి. మందిరం అన్నది ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండేది. హల్లెలూయా. ఒక దగ్గరే స్టాండర్డ్గా ఉండేది. మన ఆత్మ జీవితంలో వేసిన పునాది ఎలాగున్నది? ఎటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నాము? ఆల్రెడీ అపోస్తులు వేసిన పునాది మీద వేసిన పునాది మీద వేసుకుంటే మనం నిలుస్తుంటాం. ప్రేమ వాళ్ళారా, ఈరోజు చాలామంది అద్భుతాల మీద కట్టబడుతున్నారండి, స్వస్థతల మీద కట్టబడుతున్నారండి. ప్రేమ వాళ్ళ కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ అవి ఒక కార్యం జరగపోయింది అనుకోండి, దేవుడు లేదంటున్నారు. కార్యం జరిగితే దేవుడు ఉన్నాడు అంటున్నారు. జరిగినా జరగపోయినా మన దేవుడు ఉన్న దేవుడు అండి. హల్లెలూయా.
కార్యం ఈ రోజు కాబట్టి రేపన్నా జరుగుతుంది, రేపు కాబట్టి ఎల్లుండైనా జరుగుతుంది. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా అన్ని కార్యం జరగకుండా ఉండలేదు. ఎప్పటికైనా మన జీవితంలో మేలు జరగకుండా ఉండలేదు. ప్రేమైన బిడ్డలారా, కాబట్టి ఈరోజు మన పునాది ఎలా ఉన్నదో మనము పరీక్షించుకోవాలి. మనము అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడ్డామా లేదా? ఆ పునాది మీద కట్టబడితే వాళ్ళు ఎలా తొలగిపోలేదో, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఎలా తొలగిపోలేదో మనము తొలగిపోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రేమోనర్ ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. అబ్రహాము గురించి చాలా చక్కని మాట రాశారండి. 11:10 ఏల అనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ఏ పట్టణం అండి? పునాది గల పట్టణము కొరకు. పునాది గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ప్రేమ వాళ్ళరా, ఈరోజు ప్రేమ వాళ్ళరా చాలామందికి ఇల్లులు లేకపోవచ్చు. ఈ భూలోకములు ఇల్లులు లేకపోవచ్చు. ఎందుకంటే ఈ భూలోకం అంతా ఏమైపోతుందో రానున్న దినాల్లో ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది. ఎన్ని అంతస్తులకు కట్టినా గతించిపోతాయి. పునాది గల పట్టణం ఒకటే నిలుచుండబోతుంది. హల్లెలూయా. పునాది గల పట్టణం కొరకే మనం ఎదురు చూడాలి. మనం ఎప్పుడు కూడా మన మనసు ఎప్పుడు కూడా పరలోక సంబంధం అయిపోయి మన మనసు పెట్టాలి, కానీ భూలోక సంబంధం అయిపో మన మనసు పెట్టడానికి వీల్లేదండి. ఈ లోకంలో ఉన్నంత కాలము ఒక నీడన్నది కావచ్చు, సొంతలు ఉండకపోవచ్చు. ప్రేమ వలరా, కానీ శాశ్వతమైన విల్లు మన కొరకు ఆ పునాది గల పట్టణంలో ఉన్నదండి. హల్లెలూయా. ఆ పునాది గల పట్టణం కొరకు ఉన్నది. అందుగురించి ప్రేమమోళ్ళరా, అందుగురించి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనకి ఆ పరలోకన నా బిల్డింగ్ ఎలాగుంటుంది, నా బెడ్రూమ్ ఎలాగుంటుంది. హల్లెలూయా. మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఈ లోకములు బెడ్రూమ్ ఎలాగ ఉండాలి, కిచెన్ ఎలాగ ఉండాలి, ప్లాన్లో వేసుకుంటాం కదండి. చెప్పండి, వేసుకుంటామా లేదా? ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మన ప్లాన్ వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు ఇలా మంచి కట్టుకున్నారు, మనం వాళ్ళకంటే ఇంకా మంచి కట్టుకోవాలి, వాళ్ళకంటే ఇంకా మంచిగా కిచెన్ ఇంత పెద్దగా ఉండాలి, అన్ని సామాను ఎలా పెట్టుకోవాలి, లేకపోతే అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని ఈ లోకంలో ఎలా ప్లాన్లు వేసుకుంటామో పరలోకం సంబంధం గురించి కూడా అలా మనం ప్లాన్లు వేసుకోవాలి. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతం కాదు ప్రేమ వలన. ఎందుకంటే 2 కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా 2 కొరింథీ పత్రిక 5:1 ఈ భూమి మీద ఉన్న గుడారము శిథిలమైపోతుంది. మనుషుల చేత కట్టబడ్డ ప్రతిదీ కూడా ఏమైపోతుందండి? శిథిలమైపోతా ఉన్నది. మనుషులు కట్టేది ప్రతిదీ కూడా శిథిలమైపోతుంది. దేవుని చేత కట్టబడుతుంది ఆ పునాది గల పట్టణము. హల్లెలూయా. పునాది గల పట్టణం ఎవరి చేత కట్టబడుతుందండి? దేవుని చేత కట్టబడుతుంది. ఎవరు కూలగొట్టలేనిది. ఎంత పొడుగుండాలో, ఎంత ఎడల్పు ఉండాలో, ఎంత హైట్ ఉండాలో ఆ పట్టణానికి 12 గుమ్మాలంట. హల్లెలూయా. ఆ పట్టణానికి ఎంతండి? 12 గుమ్మాలు, 12 అపోస్తలుల పేర్లు, 12 గోత్రాలు, 12 అపోస్తలైన పేర్లు, 12 మంది శిశువులు. హల్లెలూయా. ప్రేమ వలరా, ఆ పట్టణం మామూలు పట్టణం కాదు. ఈ లోకంలో ఇది లేదు అది లేదు, నాకు ఇల్లు లేదని చాలామంది బాధపడవచ్చు, కానీ నీకు పరలోకంలో ఇల్లు ఉన్నదని గుర్తెరగాల. ప్రేమ వలరా, నీకు శాశ్వతమైన ఇల్లు ఒక ఉండబోతుంది, ఒక గుడారం ఉండబోతుంది. శాశ్వతమైన ఇల్లు చేత నువ్వు కట్టబడుతున్నావు. అందుకే యేసు ప్రభువు, మీ హృదయాలు కలవరపడకండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఒకవేళ మీకు లేని ఎడల నేను కట్టడానికి వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నాడంట? మీకు నివాసం కట్టడానికి వెళ్తున్నాడు దేవుడు. దేవుని చేత కట్టబడినది ఎవరు కూడా కూలగొట్టలేరు. హల్లెలూయా. ఎవరైనా కూలగొట్టగలుగుతారండి? ఎవరి చేత కట్టబడుతున్నది?
దేవుని చేత కట్టబడతా ఉన్నది. ఈ భూలోకంలో మనుషుల చేత కట్టబడ్డది ప్రతిదీ కూడా కూలగొట్టబడతా ఉన్నదంతే, కూలిపోతుంది ప్రేమ వాళ్ళరా. ఏది ప్రతిదీ శిథిలమైపోతుంది. మనకు కనపడుతున్న ఆకాశం కనపడదు, మనకు నివసిస్తున్న భూమి ఉండదు. ఇవన్నీ గతించిపోతాయి. గతించిపోయే రోజు రాబోతూ ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు రాలే రోజు రాబోతూ ఉన్నది. అబ్రహాము ఆ పునాది గల పట్టణ కొరకు విశ్వాసంతో ఎలాగ ఎదురు చూశాడో, దేంతో ఎదురు చూశాడండి? విశ్వాసంతో ఎదురు చూశాడు. ప్రేమవాల విశ్వాసంతో ఎదురు చూశాడు. అందుకే ఆ పరలోక పట్టణంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా అండి? మత్తయి సువార్తలో రాసిరండి ఎవరెవరు ఉన్నారో. అక్కడ మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట రాశారండి. ప్రియమైన దేని బిడ్డలారా, హల్లెలూయా చెప్తారు ఒకసారి, హల్లెలూయా. ఈరోజు ప్రేమ వల్ల మనము వారితో ఉండాలంటే, ఆ పరలోక పట్టణం మనము ప్రభుతో ఉండాలంటే, అబ్రహాముతో కూడా ఉండాలంటే, యాకోబుతో ఉండాలంటే, ఇస్సాకుతో మనం ఉండాలంటే, వాళ్ళు ఎలా జీవించారో, ఈ లోకములో వాళ్ళు ఎలా నడుచుకున్నారో మనము కూడా ఏం చేయాలండి? అలాగా నడుచుకోలేదండి. అందరు చెప్పండి, నడుచుకోలేదండి. నడుచుకోవాలి. వాళ్ళు ఎలా జీవించారో, ఈ లోకములో వాళ్ళు ఎలా నడుచుకున్నారో, ఈ లోకములో వాళ్ళ ఎలా నడుచుకున్నారో మనము కూడా ప్రభునందు ప్రేమ ఈ భూలోకములో అలా నడుచుకోవాలి. ఈ భూలోకంలో కూడా మనం ఏం చేయాలండి? అబ్రహాము నడుచుకున్నట్లుగా, అబ్రహాము విశ్వాసించినట్లుగా, అబ్రహాము భక్తి కలిగి ఉన్నట్లుగా, అబ్రహాము దేవుడికి భయపడినట్లుగా మనము కూడా దేవునికి భయపడుతూ అబ్రహాం భయపడినట్లుగా దేవునికి భయపడుతూ, అబ్రహాం భయపడి దేవుడు జీవించినట్లుగా మనం జీవిస్తూ మనం ముందుకు సాగినట్లయితే ప్రేమోలరా, ఆయనతో పాటు వారితో పాటు పరలోక రాజ్యమందు మనం కూర్చుందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అవసరం బట్టి దొరకదు ఈ మాట. అవసరం బట్టి 11వ అధ్యాయంలోనే ఉంటుంది అనుకుంటున్నాను. 11వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా ప్రేమ వలన మన పునాది గల పట్టణం కొరకు అబ్రహాము ఎలాగ ఎదురు చూశాడో ఈరోజు నీవు నేను కూడా 8వ అధ్యాయం 11వ వచనమండి. 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. చాలండి. పరలోక రాజ్యములో కూర్చుందురు గాని. గాని దగ్గర ఏమన్నా తెలుసా? అనేకులు పడమట నుండి తూర్పు నుండి వచ్చి అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతో కూర్చుందరు కానీ అంటే గాని అని ఎందుకు పెట్టారంటే ప్రేమ వల్ల వారిలాగా మనం పునాది వేసుకోవాలి. వారు ఎలాగ ఎదురు చూశారో, ఆ పునాది గల పట్టణం కొరకు ఎలాగ ఎదురు చూశారో వారే కూర్చోగలుగుతారు. కానీ ఎదురు చూడకుండా నేను వారిని చూస్తాను, వాళ్ళతో ఉంటాను ఉంటే, మన ధీమా ఉంటే మనం కూర్చోలేమండి. వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు ఎలా నడుచుకున్నారో ప్రేమ వాళ్ళరా. అబ్రహాం ఇంకా ఆ పట్టణం విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టణాన్ని దేంతో ఎదురు చూస్తున్నాడండి? విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు ఆ పునాది గల పట్టణం కొరకు. అటువంటి విశ్వాసం మనకున్నదా? చాలామంది అంటారు పరలోకం వెళ్ళిన తర్వాత చూద్దాం ఉన్నదా అంటున్నారు. అందరూ అనుకుంటున్నారు. పరలోకం ఉంటుందా?
ఉంది. హల్లెలూయా. నరకం ఉన్నదా? చాలామంది ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడే నరకం అనుభవిస్తున్నాం, అక్కడేమో నరకం ఉంటుందో ఏమో ఎవరికి తెలుసు, చచ్చిపోయిన తర్వాత ఎవరికి తెలుసు? ప్రేమ వల్లరా, ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి అండి. ఎక్కడున్నారండి? వాళ్ళు చచ్చిపోలేదా? ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు చచ్చిపోయి ఎక్కడున్నారు చెప్పండి అమ్మా. పరలోకంలో ఉన్నారు. అక్కడ క్లియర్గా రాశాడు. పోనీ చనిపోయిన లాజరు ఎవరి రొమ్మున ఆనుకున్నాడు? తండ్రి అయినా దేవుని రొమ్మున ఆనుకున్నాడండి. ధనవంతుడు నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. మనకి అన్ని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉన్నాయి ప్రేమ దేని బిడ్డలారా. కాబట్టి మనం వేసిన పునాది ఎలా ఉండాలంటే ఆ పునాది గల పట్టణం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ పునాది గల పట్టణం కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. వారితో మనం కూర్చోవాలంటే, అబ్రహాముతో, ఇస్సాకు, యాకోబులతో మనం కూర్చోవాలంటే ఈ లోకంలో మన పునాది స్టాండర్డ్గా ఉండాలి. వారి పునాదులు ఎన్ని పరిస్థితులు వచ్చాయో, ఎన్ని కరువులు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని ఇరుకులు వచ్చాయో, వాటిలో నిలిచిపోయారు. వాళ్ళు తొలగిపోలేదు, వాటిలో నిలిచిపోయారండి. అబ్రాహాము జీవించిన కాలంలో కరువు వచ్చింది. తిన్నాకి తిండి లేని పరిస్థితి కూడా వచ్చింది. ప్రేమవలరా, అలాగే యాకోబు, ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. తిన్నాక కూడా ఆహారం లేదు. ప్రేమవలరా, ఆ టైంలో కూడా దేవుని వదిలిపెట్టలేదు. దేవుడి మాటకి లోపడ్డారు. దేవుడి మాట మీద కట్టబడ్డారు. దేవుడి మాట మీద అండి వాళ్ళు కట్టబడ్డారు. కాబట్టి ఆ పునాది గల పట్టణంలో నివసిస్తున్నారు వాళ్ళు. వారితో మనం నివసించాలంటే ప్రేమవలరా, మనము కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా తొలగిపోకూడదు. హల్లెలూయా. వస్తాయి మనుషులైన మనకి కష్టాలు, పరిస్థితులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దాడులు జరిగితేనే ఉంటాయి. ఎన్ని జరిగినా ప్రేమ వల్ల మనం తొలగిపోకూడదు. అలనాడు మన పితరులు ప్రేమ వల్ల అపోస్తులు రంపాలతో కొయ్యబడ్డారు, ఖడ్గలతో నరకబడ్డారు. నరకబడితే ఒకే ఏటికి వెళ్ళిపోతుంది. కొయ్యబడ్డం అంటే, రంపంతో కొయ్యడం అంటే ఎంత బాధ ఉంటుంది చూడండి. కాళ్ళు రెండు చేతి, కాళ్ళు ఈ కాళ్ళు ఆ కాళ్ళు ఒక చేతి కట్టేసేసి రంపలతో కోసారంటే అండి, నరికేస్తారంటే అది వేరే సంగతి. అమ్మా, నరికేస్తే ఒక వేటికే అయిపోద్ది. కొయ్యడం అంటే ఎలాగుంటుంది? రంపాలతో, ఆ ముళ్ళతోటి. ఎంత భయంకరం పరిస్థితి అయినా హల్లెలూయా తొలగిపోయారండి. చెప్పనమ్మా, ముఖ్యమైన మూలరాయి మీద కట్టబడ్డారు వాళ్ళు. క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డారు వాళ్ళు. ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలిచారండి వాళ్ళు. ఈరోజు మనం ఆ రాయి మీద కట్టబడ్డామా? ఆ రాయి మీద కట్టబడితే పరిస్థితుల వైపు చూడము, ప్రేమ వల్ల కష్టాల వైపు చూడము, ఇబ్బందుల వైపు చూడము, ఇక్కట్ల వైపు చూడము, ఆయన వైపు చూస్తాం. హల్లెలూయా. ఆయన వైపు చూస్తాం. ఆయన వైపు చూసినప్పుడు నీ పరిస్థితులుగా ఉండవు. హల్లెలూయా. యొర్దాను ఎదురైనా ఎర్రసంను వచ్చినా, యొర్దాను ఎదురైనా ఎర్రసం భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనకే. తము పాడేదము ఓసన్నా జయమే, ఓసన్నా జయమన్నదే, ఓసన్నా జయమన్నదే. యేసు రాజులు రాజై త్వరగా వాచుచుండే, త్వరగా వాచుచుండే. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా వాళ్ళు భయపడ్డారండి. దేవుడు వాళ్ళకి జయం ఇవ్వలేదా? చెప్పండమ్మా. అయ్యా, జయం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు.
కానీ వాళ్ళకి ఏమి లేదంటే విశ్వాసం లేకుండా, విశ్వాసం లేని భ్రష్టులు అయిపోయారు ఇశ్రాయేలు జనాంగం. కానీ మనకింత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు, ఇంత గొప్ప తరుణి మనకి ఇచ్చినందుకు పరిస్థితుల వైపు చూడవద్దు. నువ్వు పునాది మీద కట్టబడ్డావు ప్రియమోనరా. ఆ పునాది గల పట్టణం కొరకు ఎదురు చూద్దాం. నీ కొరకు నిత్యమైన నివాసము కట్టబడుతుంది. ఎవరి చేత అంటే దేవుని చేత కట్టబడతా ఉన్నది. హల్లెలూయా. ఎవరి చేత కట్టబడుతుందండి? మీకు కావాలంటే ఒక మాట చదివేసి మనం ప్రార్థన చేసుకుందాము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడినది. ఆ మాట చదవని ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. నిత్యమైన నివాసం మనకున్నదని ఎరుగుదుము. ఉన్నదండి నిత్యమైన నివాసం. తాత్కాలికమైన నివాసం కావాలా? నిత్యమైన నివాసం కావాలా? అది నీ మీద ఆధారపడి ఉన్నది. తాత్కాలికమైన నివాసం ఇవ్వగలుగుతాడు, ఎటువంటి నివాసమైనా ఇవ్వగలుగుతాడు ప్రియమవలరా. కానీ నిత్యమైన నివాసం కావాలంటే నువ్వు అనుదినము కూడా కట్టబడితేనే ఉండాలి. పునాది మీద ఏం చేయాలని మనము కట్టబడితేనే ఉండాలి, కట్టబడితేనే రాయ 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 కట్టబడితేనే చెప్పండి అదొక బిల్డింగ్ అవుతుంది. హల్లెలూయా. ప్రియమవలరా, ఇది గోడ నిలబడాలంటే ఎన్ని ఇటుకలు కట్టారో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అలాగే మనము ఆ పునాది గల పట్టణం మీద కట్టబడుతూ ఉండాలి. విశ్వాసంలో కట్టబడాలి, ప్రార్థనలో కట్టబడాలి, భక్తిలో కట్టబడాలి, ఇంకా అన్నట్లు మనకు కట్టబడుతూ ఉండాలి. ప్రేమ వల్ల ఒకవేళ సరి కాకపోతే ఏం చేస్తాడంటే మట్టపు గుండు పెడతాడు దేవుడు. ఏం పెడతాడండి? అది గోడ సరిగా ఉన్నదా లేదని ఏం చేస్తారు చెప్పండి? మట్టపు గుండు పెడతారు. మట్టపు గుండు పట్టినప్పుడు సరిగా లేకపోతే తాపితో ఏం చేస్తారండి? ఒక పొడుతారు లోపలికి. అదే పరిస్థితులు మనకి, అయ్యే కొన్ని కష్టాలు ప్రేమ వల్ల. మనం సరిచేసేటప్పుడు ఆ తాపితో పోటు లోపలికి వెళ్ళిపోయిందనుక మళ్ళీ ఇటు నుంచి ఒక చెప్పనమ్మా చేస్తూ ఉన్నప్పుడు అలా కడతా అన్నాడు మనల్ని. కట్టినప్పుడు మనం దేవానాన్ని కట్టాయా, దేవాన్ని నిలబెట్టాయా, ఆ పునాది గల పట్టణం నాకు కావాలి నాయన. హల్లెలూయా. ఆ నిత్యమైన నివాసం నాకు కావాలి. నన్ను సిద్ధపరచని ప్రభుని అడుగుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియమైన అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రభుని అడుగుదాం. ఈరోజు నీకు నివాసం లేకపోవచ్చు భూమి మీద. ఈ భూమి మీద గుడారము మన శరీరం కావచ్చు, లేకపోతే మామూలు శారీరకమైన ఇల్లు కావచ్చు, ఏదైనా సిద్ధమైపోయే దినం రాబోతున్నది. నిత్యమైన నివాసము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏది నీకు కావాలో నీ మీదే ఆధారపడి ఉన్నది. నువ్వు ఎవరి మీద కట్టబడాలంటే అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడినట్లుగా మనం ఉన్నామా? ఈరోజు నీ పునాది నిలకడగా ఉన్నదా నా ప్రియ సహోదరి సహోదరుడా? నిలకడమైన జీవితం మనలో ఉన్నదా లేదా? పునాది మీద ఉన్నది నిలకడగానే ఉంటుంది. బండ మీద కట్టబడ్డది నిలకడగానే ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చి కొట్టినా అది కదలదు మెదలదు. ఈరోజు ఎలా ఉన్నదో నిన్ను నీవే ప్రేమ వల్ల అబ్రహాము ఆ పునాది గల పట్టణం కొరకు ఎలాగ ఎదురు చూశాడో, రేపొద్దున నువ్వు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయనతో ఉంటాం. కానీ అనేకులు తూర్పు నుండి పరమటి నుండి అనేక మంది రాబోతున్నారు. ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం తూర్పు దిక్కున్న వారమే క్రీస్తుని ఎరిగి ఉన్నాం కాబట్టి అనేకులు వెళ్ళబోతున్నాం. కానీ వాళ్ళు ఎలా నడుచుకున్నారో ఈరోజు మనం నడుచుకుంటున్నామా? వాళ్ళు ఎలాగే శ్వాసం ఉంచారో అలాగే శ్వాసం ఉంచుతున్నామా?
వాళ్ళు అలాగే దేవుడికి భయపడ్డారో అలా భయపడుతున్నామా? వాళ్ళు ఎలా భక్తి కలిగి ఉన్నారో అటువంటి భక్తి మనలో ఉందా? వాళ్ళు ఎలాగ జీవించారో అలా మనం జీవిస్తున్నామా? జీవించకపోతే ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభా, నేను అబ్రహాములా జీవించుటకు, ఇస్సాకులాగా, యాకోబులాగా జీవించుటకు నన్ను సిద్ధపరచండి అయ్యా. ఆ పునాది గల పట్టణ కొరకు నేను ఎదురు చూడాలి ప్రభా. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా నువ్వు నాకుంటే చాలయ్యా. నా జీవితంలో నువ్వు నాకుంటే చాలయ్యా. ఈ లోకంలో ఏదున్నా నీకు సంతోషం లేకపోవచ్చు, అన్నా నీకు తృప్తి లేకపోవచ్చు. తృప్తినిచ్చేది ఒక రాజ్యం ఉన్నది, అదే పరలోక రాజ్యము. దేవుని చేత కట్టబడతా ఉన్నది. దేవుని చేత కట్టబడుతున్న రాజ్యము, దేవుని చేత కట్టబడుతున్న నివాసమని కావాలా? నా ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ మీదే ఆధారపడి ఉన్నది. నీ మీదే ఆధారపడి ఉన్నది. నాకు ఆ రాజ్యం కావాలి. ఆ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచయ్యా. ఆ పునాది గల పట్టణం, నీ చేత కట్టబడిన రాజ్యము, ఆ నివాసం నాకు కావాలి ప్రభువా అని అడగండి. మన మనసు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. ఒక జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సూర్యుని కింద జరిగేది ప్రతిదీ వ్యర్థము 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 అంటున్నాడండి. దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ప్రేమ వల్లరా అన్నీ చూసి అర్థమైపోయింది ఆయనకి, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము, సూర్యుని కింద జరిగేది కూడా వ్యర్థము అని చెప్తున్నాడండి. నిజంగా సూర్యుని పైన ఉన్నదే శాశ్వతము, సూర్యుని పైన ఉన్నదే శాశ్వతము. ఆ శాశ్వతమైన రాజ్యము నీకు కావాలా? ఆ శాశ్వత రాజ్యములో నువ్వు నివసించాలంటే మనము ఎలా జీవిస్తున్నాము, మనం ఎలా కట్టబడుతున్నాము? ప్రేమ వలరా, ఏ పునాది మీద నువ్వు కట్టుకున్నావు? బంగారం మీద, ఎండి మీద, ఎలగల రాళ్ళ మీద, గడ్డ, కొయ్యకాళ్ళ, అగ్ని రాబోతున్నది పరీక్షించడానికి. అన్నీ లయమైపోతాయి, కాల్చబడతాయి. నిలిసే పునాది మీద ఉన్నావా? నిన్ను నీవే పరీక్షించుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, చెప్పడ వాక్యం మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించి ఆ పునాది గల పట్టణ కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.